నన్ను ఈ భూలోకానికి పంపిస్తే నాకు ఎంతమంది ఉన్నారు చెప్పండి సహోదరులు? 5 సహోదరులు ఉన్నారు. ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తానంటున్నాడు. చెప్పండి, ఎప్పుడు సువార్త చెప్తానంట? నరకంలోకి వెళ్ళిన తర్వాత సువార్త చెప్తానంట. ఈ మధ్యన ఒక ఆయన ఒక పాంప్లెట్ రాశాడు, ఆయనకు వాక్యం తెలియలేంది. నరకంలో సువార్త అని చెప్పాడు. నరకంలో సువార్త ఉంటుందా? నరకంలో సువార్త ఉండదు కదండి. పిచ్చోడు అనమాట, జనాల్ని పిచ్చోలు చేయడానికి రాసే వాక్యాలు ఇవన్నీ కూడా. నరకంలో సువార్త ఏంటంటే ఇంక నరకం వెళ్ళిన తర్వాత ఒకసారి నరకాలకి వెళ్ళిన తర్వాత సువార్త ఉండదు. ఇంకో ఆయన ఏమో గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాడు. ఒక ఆయన గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటే దేవునికి శుభోదయం, పరిశుద్ధాత్మ దేవునికి శుభోదయం అంట. దేవునికి శుభోదయం చెప్తాడు ఈయన. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు కోతలు కోతూ ఉంటారు జనాలు. ఈ చూసి జనాలు కొనేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ధనవంతుడు అక్కడ వెళ్ళడానికి కూడా వీల్లేదు, 5 కూడా వారు రక్షించబడడానికి కూడా వీల్లేదు. సరే, అదంతా జరగలేదు.